సత్యభామ భయ ఈ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మన కాజల్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకెలా అనిపించిందంటే బాగుంది భయ్య. నాకైతే మన కాజల్ గారిని ఒక ఫుల్ లెంత్ మూవీలో చూసిందంటే ఇదే, అంటే చాలా డేస్కి తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంటుందంటే థ్రిల్లర్ ఉంటుంది, చాలా థ్రిల్లర్ యాక్షన్ ఫిలిం. సో అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుకుంటే ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మూవీ గురించి కాకుండా మూవీలో ఉండే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మన కాజల్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే నిజం చెప్తాను, కాజల్ గారిని చూసినప్పుడల్లా నాకు ఒక ఫీమేల్ క్యారెక్టర్ కన్నా మేల్ క్యారెక్టరే ఎక్కువ గుర్తుకొచ్చింది. అంటే లైక్ యాక్షన్లో కానీ పర్ఫార్మెన్స్ కానీ నిజం చెప్తున్నా కంబ్యాక్ భయ. ఎందుకంటే అప్పట్లో మన కాజల్ గారు ఎలా ఉండేనో ఆ మూవీస్కి ఈ మూవీ రిఫరెన్స్ లాగా తీసుకోవచ్చు అన్నట్టు అనిపించింది మన కాజల్ గారిని చూసినప్పుడు. ఆ వేజెస్లో నాకైతే మూవీ అనేది మన కాజల్ గారి యాక్షన్స్తోనే చాలా నింపేశారు మూవీలో అన్నట్టు అనిపించింది. అండ్ ఏమైనా తగ్గిందా మూవీలో అని అంటే నాకు తెలిసిన మటు ఎటువంటి మసాలా తగ్గలేదు. సో యాజ్ ఇట్ ఈస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో ఈ మూవీ అనేది మంచి సూటబుల్ ఫర్ పీపుల్స్ అని చెప్తాను. ఎందుకంటే థ్రిల్లర్ ఫిలిమ్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూడొచ్చు డైరెక్ట్ వెళ్ళి థియేటర్లో. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన కాజల్ గారు సో అనుకోకుండా ఒక కేసు అయితే వస్తుంది. అంటే అనుకోకుండా ఏంది, ఒక పర్టికులర్ ఒక కేసు అయితే ఒక కంప్లైంట్ చేయడానికి వస్తారు ఒక ఫీమేల్ క్యారెక్టర్. ఆ తర్వాత ఆ కేసుని డీల్ చేసేటప్పుడు మన కాజల్ గారికి ఏమైంది అండ్ ఎటువంటి మలుపులు తిప్పింది, సో ఇదంతా బ్లా 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 మీరు మూవీని చూసేయండి. సో మూవీలో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీరు అయితే చేస్తారని చెప్తాను. అండ్ ఈ మూవీలో నాకు ఏమైనా మైనస్ థింగ్స్ అని అంటే ఏమి లేవు. ఆ సాంగ్స్ తప్ప నాకు ఏమీ అనిపించలేదు. ఆ బీజిఎం స్కోర్ కూడా ఇది జస్ట్ ఓకే ఓకే సరిపోయిందని చెప్తాను. కాకపోతే మూవీలో సాంగ్స్ అలా అట్లా అనిపించినాయి. సో ఆ వేరియస్లో మీరు ఆలోచించండి. అండ్ ఇంకా మూవీ మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఏమైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎటువంటి అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. జస్ట్ మీ ఫ్యామిలీతో వెళ్ళి కూడా ఆరామ్సే చూడొచ్చు అని నేను చెప్తాను. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలి అని అంటే మన కాజల్ గారికి ఒక ప్లస్ ఫిలిం అని చెప్తాను భయ్య. ఎందుకంటే ఈ ఫిలిం కనుక ఒక మంచి క్లిక్ అయితే కనుక నార్మల్ హిట్ అనేది కొడతారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాగుంది ఫిలిం అనేది బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ కూడా బోర్ చేయలేదంటే చేసింది, బోర్ చేయలేదంటే చేసింది, కానీ కొన్ని సీన్స్ దగ్గర అంటే కొన్ని సీన్స్ అర్థం కాకపోవడం అనేది అంటే మనలాంటి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని సీన్స్ అనేది రివీల్ చేసేటప్పుడు కొంచెం అర్థం కాకుండా ఉండే సీన్స్ కూడా ఉంటాయి. సో అది సమ్ పీపుల్స్కి అర్థం కాకపోవచ్చు. సో ఆ వేరియేషన్స్లో నేను చెప్తున్నాను. అది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది ఫిలిం. సో అందరికీ నచ్చుతుందని చెప్పలేను. సో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఆ వేరియేషన్స్లో మీరు ఆలోచించి ఫిలింని వెళ్ళి చూడన్నా వద్దనేది మీ పైన డిపెండ్ అవుతుంది. అండ్ మన లిమిటెడ్ రోల్స్లో అయితే మన హర్షవర్ధన్ గారు కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్లీ సత్యభామ మూవీ రివ్యూ అయితే ఇదన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం ఛానల్ని షేర్ చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్ మరి వీడియో గైస్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.